విమెన్స్ ఎక్కువగా ఈ ఎక్సర్సైజ్ కానీ వర్కౌట్స్ మీద ఫోకస్ చేయాలి అంటారా ఈ బ్యాక్ పెయిన్ ని దృష్టిలో ఉంచుకొని? ఎక్సర్సైజెస్ యాక్టివిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఓకే, బట్ ఈ ఎక్సర్సైజెస్ షుడ్ ఆల్సో బి అండర్ సూపర్విజన్. మీరు సపోజ్ మీరు యూఆర్ న్యూ టు ఎక్సర్సైజెస్, మీరు జిమ్ వెళ్తే సడన్ గా యూఆర్ లిఫ్టింగ్ వెయిట్, తప్పకుండా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, డిస్క్ ప్రాబ్లమ్ అన్ని ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. స్లోగా చేయాలి, అండర్ ట్రైనర్ చేయాలి, మీ బాడీ ప్రకారం మీ బాడీ ఇవాల్యుయేషన్ తర్వాత చేయాలి. ఓకే, సో ఇది ఒక విధానం ఉంది. ఇది మీరు జస్ట్ ర్యాండమ్ గా ఒక రోజు జిమ్ వెళ్ళినప్పుడు చలో ఐ విల్ డూ దిస్ టుడే, ఇది రాంగ్. ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్, మంచి డైట్ తీసుకోవడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ రాకుండా జాగ్రత్త పడవచ్చు అంటారమ్మా? ఇది ఆల్ దిస్ మెకానికల్ ఫ్యాక్టర్స్ లైక్ పోస్చర్, లైఫ్ స్టైల్, వెయిట్, ఇది నా చేతిలో ఉంది. కానీ కొన్నిసార్లు డ్యామేజ్ లైక్ డిస్క్ ప్రాబ్లమ్ ఉంటే ఆర్ జాయింట్ లో ప్రాబ్లమ్ ఉంటే దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ కదా. సో ఆ టైంలో మీకు ట్రీట్మెంట్ కి అవసరం ఉంది.